దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు, ఆ వాక్యము నిమిత్తం ప్రార్థన చేయుటకు సిద్ధపడి వచ్చిన వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు. మరణాత. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ప్రయాణములు, మీ వ్యాపారములు, మీ యొక్క చేతి పనులు అన్నీ కూడా చక్కపెట్టుకున్నారని నమ్ముతూ మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శుభనామమున మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మనకు ఎంతగానో తోడుగా ఉండి బలపడుతూ ఆయన యొక్క నీడలో బలమైన క్రియలు కలిగి మనం ఉన్నామని నమ్ముచు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు స్తోత్రాలయ. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుచున్న తండ్రి, ఈ ఉదయ కాలములో మరొకసారి నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యంను చేతపట్టి ప్రభా, నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్న నా తలంపులు, నా ఆలోచన మరుగు చేయండి. నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడండి. నాయన, నా కంఠస్వరని బోరుగా వాడుకోండి. నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి ఏ మాటలు నీ రాకడకు సమీపంగా ప్రకటిస్తావు అటు మాటలు ప్రకటించి బయలుపరచమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యము మరి 33వ అధ్యాయము సుమారు 24 వచనాలు ఉన్నాయి. పిల్లరా, 22 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు మనం చదువుకోబోతున్నాం ఈరోజు. అయితే వాక్యమును ఒకసారి ధ్యానం చేస్తుండగా చదువు తల్లి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాష్కరము. ప్రియులారా, ఈరోజు స్తుతి చేయటం ఎంత మేలుకరమో దేవుడు దావీదు ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎటువంటి స్తుతులు చేయాలో, ఎటువంటి విజ్ఞాపన చేయాలో మనం ఎరిగిన వారిగా ఉండాలి. 2వ వచనం చదువుతున్నప్పుడు, సితారతో యెహోవాను స్తుతించుడి, పతితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ప్రియులారా, ఎలాగో కీర్తించాలో, ఏ రకముగా ఆనందము కలిగి దేవుని సన్నిధిలో స్తుతి చేయాలో దావీదు గారు మనకి ఉదాహరణ దాన్ని చేసి, ఆయన స్తుతి చేసి, ఆ స్తుతి వెనక అనుభవం పొంది, దాని మేలును పొంది, దానివల్ల ఆశీర్వదించబడి, దానివల్ల దీవెన పొంది, దానివల్ల హెచ్చించబడిన తర్వాతే ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. 3వ వచనంలో, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి ఉత్సాహధ్వని వింపుగా వాయించుడి. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారు. తర్వాత 4వ వచనము, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ప్రియులారా, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో దేవునికి స్తోత్రం. చూసారా, ఈ 3 వచనాలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాయో.
ఎంత చక్కగా వివరణిస్తున్నాయో, ఎలాగో స్తుతి చేయాలి దేవునిని, ఎలాగో ఆరాధించాలి యేసుక్రీస్తుని, ఎలాగో తండ్రి అయిన దేవదేవునిని స్తుతించాలనేది ఈ కీర్తన 33వ వచనములో దావీదు భక్తుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ప్రియులారా, ఉపదేశమే కాదు, హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించడమే కాదు, మనకు బోధిస్తున్నాడు ఆయన. ఆ బోధన మనం వినాలి, విని నేర్చుకోగలిగి ఉండాలి. నేర్చుకుని దానికి అలవాటు పడి చక్కటి జీవితానికి మనం కలిగి ఉండాలి. ప్రియులారా, అటువంటి జీవితం మనకు లేకపోతే మన జీవితం వ్యర్థం అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. 6వ వచనంలో 5వ వచనం, ఆయన ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర సమూహము కలిగిన. ప్రభును చూసారా, దేవుని యొక్క స్వరమ నోటి మాట ద్వారానే భూమంతా సృష్టించబడిందని దావీదు మరొకసారి ఈ సాయంకాల సమయంలో మనకు వివరిస్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాల, దేవుని వాక్యం ఏ రకంగా మనకు బోధిస్తుంది, దేవుని వాక్యం ఏ రకంగా ఉపదేశిస్తుంది, దేవుని వాక్యం ఏ రకంగా నీకు ప్రకటన చేస్తుంది, దేవుని వాక్యం ఏ రకంగా నీకు బోధిస్తుంది, దేవుని వాక్యం ఏ రకంగా నిన్ను ఆకర్షిస్తుంది. అందుకే స్తుతి చేయటం వలన మేలు తప్ప కీడు కలగదు. స్తుతి చేయటం వలన ఆశీర్వాదం తప్ప అనాశ్రయము నీకు రాదు. స్తుతి చేయటం వల్ల మేలే, ఆనందమే, సంతోషమే తప్ప కీడు శోధన అనేది మీ వద్దకు రానే రాదు. ఎందుకంటే స్తుతి అగ్ని వలె కాస్తుంది. స్తుతి అగ్ని వలె నీకు తోడుగా ఉంటుంది. ఏమండి, నిప్పు చోటకి ఏదైనా వెళ్ళగలదా? మండుచున్న అగ్గిలోకి ఎవరు ఏది వెళ్ళలేదు. అటువంటి స్తుతి దేవుడు నీకు ఇచ్చాడు. అయితే మనం దాన్ని గ్రహించాలి. 7వ వచనంలో, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధు జలములను కోటలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ప్రియులారా, వెరవవలెను అంటే దేవునిని ఎరిగి ఉండాలి, దేవునిని తెలుసుకోవాలి. దేవుని విషయంలో, ఆయన విషయాల్లో నీతిమంతులైన మనకు నీతిమంతులుగా జీవించుటకు యేసుక్రీస్తు ఎన్నో మార్గాలు ఇచ్చారు మనకి. అదే ఆదికాండములో చెప్పిన మాటలు కీర్తన గ్రంథకర్త మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దాన్ని గుర్తు చేస్తున్నాడు మనకి, దాన్ని బయలుపరుస్తున్నాడు మనకి. అంటే ఆదిలో తన పితరులు చేసిన విజ్ఞాపన కానీ, పితరులు చేసిన ప్రార్థన కానీ, వారి పితరులు చేసిన విజ్ఞాపన స్తుతులు కానీ దేనిని మరవట్ల. దేవుడి లోకానికి నా పితరులకు ఎలాగిచ్చాడో అలాగే మాకు ఇచ్చాడు, మా పిల్లలకి ఇస్తున్నాడు, వారి పిల్లలకు కూడా ఇస్తున్నాడని దావీదు గ్రహించాడు. ప్రియులారా, మనమును కూడా గ్రహించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే 9వ వచనంలో 8 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. అంటే ఆజ్ఞ ఇచ్చాడు, కలిగిపోయినాయి. ఆజ్ఞ ఇచ్చాడు, నీ మీద ఆశీర్వాదం వచ్చేసింది, అంతే. దావీదు గ్రహించాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా ఈ లోకంలో ఉన్న శోధనను, వేదనను జయించాలంటే ఖచ్చితంగా గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహించటం వల్ల చాలా మేలండి. అందుకనే నీకు గ్రహింపు కావాలంటే మొదట దేవుని సన్నిధిలో స్తుతి చేయండి. స్తుతించడం ఎంతో మంచిదండి. దేవానికి స్తోత్రం. ప్రార్థన రాని వాడు స్తుతి చేసేస్తాడు, చదువు లేని వాడు స్తుతి చేసేస్తాడు,
ప్రియులారా, వాక్యం చదవలేని వాడు దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, నా స్థితిగతులు అవి దేవాని స్తోత్రం ప్రభుని స్తుతి చేసిస్తాలు. స్తుతి కీర్తన ఎంతో ఉత్తమైనదని దేవుడు చెప్తున్నాడు. 10వ వచనంలో అన్యజనములు ఆలోచనలను యెహోవా వ్యర్థపరచెను, జనముల యోచనలను ఆయన నిష్ఫలయముగా అంటే అన్యజనులు వారు చేసే ఆలోచనలు అంటే నెరవేర్పులోకి తేనంటున్నాడు ఆయన. నిష్ప్రయోగం అంటే నెరవేర్పులోకి రాదు, వారు సాతానుకు లోబడుతున్నారు. అన్యజనులు మారు మనసు కలిగి దేవుని సంతకు వచ్చి ప్రభువా నీ చిత్తాన్ని బట్టి నేను జీవిస్తున్నాను అన్నవారు కూడా లేకపోలేదు. కానీ దేవుడు ఈనాడు నీకు నాకు చెప్పుచున్న ప్రతి మాట ఏదైతే ఉందో అది ఆశీర్వాదంగా మారుచుంది, గొప్ప దీవెనగా మారుచున్నది, గొప్ప విధేయతగా మారుచున్నది, గొప్ప మేలు కర్మగా మనకు దొరుకుచున్నదని మనం భావించాలి. ప్రియులారా, అప్పుడే మనము దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసేవారిలాగా, విజ్ఞాపన స్తుతి చేసేవారిలాగా మనము కనపడతాం. 11వ వచనంలో యెహోవా ఆలోచన చూడండి, చక్కగా చెప్తున్నాడు. యెహోవా ఆలోచన సదా నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు. అంటే నీ జీవితకాలం, అంటే అన్నాను కదా, నీ పితరులను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. నీ పితరులో నడిచిన దేవుడు నీతోడు నడుస్తానంటున్నాడు. నీ పిల్లలతో కూడా నడుస్తాను. దావీదు ఎన్ని రకాలుగా ఆలోచన కలిగి మాటలు రాశాడు, ఎన్ని రకాలుగా దేవుని తలంపులు కలిగి మాటలు మనకు బోధిస్తున్నాడు. ఆ బైబిల్ ఉంది కదా, చదువుదాం. ప్రియులారా, ఈరోజు దేవుడు బయలుపరిచే మాట రేపు రాదండి. వాక్యం ఉండొచ్చు, కానీ దాని వాలు అన్ని మార్లు దేవుడు ఇవ్వడం. కాబట్టి రాకడ కాలములో ఉన్నాం, రాకడ సమీపంలో ఉన్నాం. ఇప్పుడు నీ శోధన, వేదన, ఇప్పత్తులు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? స్తుతి చేయాలి. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది, స్తుతి చాలా బలమైనది, స్తుతి చాలా శక్తితో కూడుకున్నది. ప్రియులారా, 12వ వచనంలో యెహోవా తమకు దేవుడు గల యెహోవా తమ దేవుడు గల జనులను ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఎంత చక్కగా మాట్లాడుచున్నాడు అంటే, ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు, ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికే సాటి రారు. ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. ధన్యుడుగా నీవు ఉండాలని దేవుడి కోరిక, ధన్యుడిగా ఉండాలని దేవుని ఉద్దేశం, ధన్యుడిగా నీవు జీవించాలని ఆయన ఉద్దేశం. అందుకనే దావీదు దేవుని సన్నిధిలో స్తుతి చేస్తున్నాడు. అట్టి స్తుతి నువ్వు కలిగి ఉన్నావా? అట్టి తలంపులు నువ్వు కలిగి ఉన్నావా? అట్టి ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? అట్టి విజ్ఞాపన నువ్వు కలిగి ఉన్నావా? అట్టి తలంపులు నువ్వు కలిగి ఉన్నావా? కలుగుంటే రండి ప్రార్థన చేద్దాం. కలుగుంటే రండి కలిసి ప్రార్థన చేద్దాం. దేవునిని కలిసి స్తుతిద్దాం, కలిసి విజ్ఞాపనతో మొరపెడదాం. దేవుడు నీకు తోడై ఉన్నవాడు. 12-11 వచ్చిన అన్నాడు, నేను నీ దేవుడును. దేవుని నమ్ముకున్న వారికి దేవుడు తోడుంటాడంట. యెహోవా నమ్ముట వలన మానవులకి తోడుండును, మనుషులకి తోడయుండును. ఎస్, నువ్వు దేవుని స్తుతిస్తున్నావా కుమార్తె కుమారుడా? దేవునిని గణపరుస్తున్నావా కుమార్తె కుమారుడా? దేవునిని ఆరాధిస్తున్నావా కుమార్తె కుమారుడా? అయితే నీకు ఆశీర్వాదం వచ్చినట్లే. ఎందుకంటే దేవుడు నేనే మార్గమో, నేనే సత్యం, నే తప్ప మరెవరంటే దేవుడి గురించి అలా సాతానుగాడి యొక్క క్రియలు లేకపోతే దేవుడి గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఇలా అన్యులైన వారు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆ సన్నిధిని మరి పడగొట్టడం వల్ల కదా ఫలానా చోట ఏమండి దేవాలయము కూలబడింది, దేవుని సన్నిధి అపవిత్ర చేయబడిందని ప్రకటించటం వల్ల కదా అందరూ స్తుతి చేయబడుతున్నారు. ఆ దేవాలయంలో ప్రవేశించిన అందరూ కూడా మారి బైబిల్ పట్టుకున్న వారు లేరా?
ప్రియులారా చూడండి, సాదర్ సింగ్ అతడు దేవునిని దూషించినవాడు. అలాంటి వాడే దేవునిని గణపరచుడు. అలా చూడండి, ఢిల్లీ పట్టణం అంతా కూడా చూస్తే మన ఆంధ్ర కంటే ఎక్కువగా హిందువులే అంటారు, కానే కాదు. అక్కడ వేల కోట్ల రూపాయలటి దేవాలయం కట్టి ఉన్నాయి. దేవునిని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, సింగ్స్ ఏమండి, మార్వాడి ఎందరో దేవునిని గణపరుస్తున్నారు. వీరందరూ దేవుని సాక్షులు కదా. ఇవాళ దేవుని సన్నిధిలో ఎవడైతే ప్రియులారా ఆ దేవాలయం ప్రవేశించి దేవుని యొక్క అలంకరణ కూలగొడుతున్నాడో ఖచ్చితంగా దేవుడు ఆత్మ వారి మీదకే కుమ్మరించబడుతుంది. ఎస్, కుమ్మరించబడుతుంది. కాసా బట్టలు వేసుకెళ్తే ప్రియులారా, మరి చూడండి, సాదర్ సింగ్ గారు కాసాయ బట్టలు వేసుకున్నారు ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ. గనుక మీరు గమనించండి, ఈ రోజున దేవునిని స్తుతించే కార్యం చూడండి. సాదర్ సింగ్ గారు కొండల ప్రదేశాలకు వెళ్ళి ఎంతో ప్రార్థన చేశారు. ఇతడు బాగా బోధిస్తున్నాడని సాదర్ సింగ్ గారిని ఒక గుడారంలో పడేశారు. కొండ గృహాల్లో పడేశారంట. దేవుడి పైకి తీసుకొచ్చాడు. ఎక్కడైతే పడేశారో ఎవరైతే వారి దగ్గరే మరలా సువార్త ప్రకటించాడు వెళ్ళి. ప్రియులారా, దేవుడు చేయవలసిన పని దేవుడు చెప్పిన చోటకి నువ్వు వెళ్ళిపోతే ఆయనే నిన్ను నడిపించుకుంటా. అక్కడ ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు, నీకు సంబంధం లేని. నువ్వు చాలా బలవంతుడు, 10 మందిని కొట్టే శక్తి ఉంటుంది, కానీ ఎవరిని ఏమనలేవు. ఎందుకంటే నీ చేతులు, నీ ఆలోచన, శ్లోక సంబంధమైన క్రియలన్నీ కూడా దేవుడు కట్టివేసి నిజమైన హృదయమును అపోస్తుడని పౌలు యుద్ధ సూర్యుడు కలిగిన వాడు అన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని చూశాను నేనే అన్నాడు. ఆయనకి సాక్షిగా నేను నివసిస్తున్నాను, నడుస్తున్నాను, మీరు నన్ను ఏమని చేయండి అన్నాడు. ప్రియులారా, ఈరోజు నేను దేవునిని స్తుతిస్తే ఆయన వలె, ఆయన బిడ్డల వలె జీవించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకు అందించును గాక. ఆమేన్. ప్రార్థించదాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నేను స్తుతిస్తున్నాం. దావీదు స్తుతించాడు, ఆ స్తుతులు మేము జ్ఞాపం చేసుకున్నాం. మా పితృడైన దావీదు చేసిన ప్రార్థన, విజ్ఞాపన, స్తుతులు మేము కూడా జ్ఞాపం చేసుకుంటాం. అట్టి జ్ఞాపం చేసుకోగల శక్తిని, నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను మాకు దయచేయండి. నీ వాక్యంతో నింపండి, నీ ఆలోచనతో బలపరచండి, నీ క్రియలతో మమ్మల్ని సిద్ధపరచండి. నీ దీవెన ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపి వర్ధిల్లించేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి వారిలో నీ ఆత్మ నింపబడాలి. ప్రతి వారి మీద నీ ఆత్మకు దిగి రావాలి. ప్రతి వారు నీ ఆత్మతో నింపబడుదురు గాక. ప్రతి వారు నీ ఆత్మతో అలంకరించబడుదురు గాక. నీ ఆత్మతో ప్రయాణము చేదురు గాక. నీ ఆత్మ చేత స్తుతించుదురు గాక. ప్రభా, నిన్ను గణపరచుదురు గాక. నీకు సాక్షులుగా ఈ భూలోకంలో నివసించుదురు గాక. ప్రభా, అటువంటి సన్నిధి కాపుదల నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, సేవకులకు, పండితులకు, పరిచారకులు, సువార్తలకు అందరికీ దయచేయండి. ఏ జీవునే మానవుడు దేవుడు దీవించలేదని నేరమని మీదకు రాకుండా ప్రతి వారిని దీవించి బలపరచమని క్రీస్తు నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, దేవాతి దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ, యేసుక్రీస్తు యొక్క సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు తోడుగా ఉండి నడిపించని రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.